మిర్చికి సంబంధించి ఒక పెద్ద రచ్చ, పెద్ద చర్చ. దానికి కారణం ఏంటి? క్రిందటి ఏడాది అంతకు దాదాపు 2-3 సంవత్సరాల పాటు 15,000, 20,000, 21,000కి వెళ్ళిపోయింది. సాధారణంగా రైతు ఆలోచన ఎట్లుంటుంది? ఒకసారి ఏ రేటుకి వెళ్ళిందో అంతకంటే ఇంకో రూపాయి ఎక్కువ ఆశిస్తాడు. ఒక రైతు ఏంటి, ఎవరైనా సరే ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా ఈ ఏడాది రూపాయి లాభం వచ్చిందంటే వచ్చే ఏడాది రూపాయన్నర ఆశిస్తుంటాడు. కానీ రైతు విషయంలోనే అది సాధ్యం కాదు. దానికి సాక్ష్యం మిర్చికి సంబంధించి ఇప్పుడు 9,000, 10,000, 11,000కే అమ్ముడుపోతుంది. నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు బ్రోకర్లు ఈ వ్యవస్థ నడిపేటటువంటిది. వాస్తవంగా ప్రభుత్వాలు వాటిని లైట్ తీసుకుంటే ఏదో మద్దతు ధర ప్రకటించేస్తే సరిపోతుంది అన్న రూట్లోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 10,200 రూపాయల మద్దతు ధర ఉంటుంది. అంతకుముందు 9,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 10,200 దాకా తీసుకొచ్చి ఆ రేంజ్లో కొనమంటే కొంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ లెక్కను చూస్తే ఆ మద్దతు ధర ఉంది కాబట్టి 10,500, 11,000 దాకా కొంటున్నారు. ఇప్పుడు మొన్న జగన్ హడావిడి చేయటం, అక్కడ దాని మీదన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం, ఆ పైన చంద్రబాబు గారు వరుసపెట్టి సమీక్షించడం. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది దాకా రైతులు దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని సీరియస్గానే తీసుకుంది ప్రభుత్వం. పదే పదే కేంద్రంతో సంప్రదింపులు జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చలు జరిపారు, మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయినటువంటి నేపథ్యంలో ఆ ప్రయత్నాలన్నీ కొంత ఫలించినాయి. ఇప్పుడు కొనుగోలు చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఈ 11,200 లోపే కొనుగోలు చేస్తారన్నటువంటిదే ఇక్కడ కీ పాయింట్. అది కూడా 25% కొనుగోలుకి అన్నటువంటిది. ఇప్పుడు ఆ రేంజ్లో ఆల్రెడీ అమ్ముడుపోతున్నాయి. దానికి కేంద్రమే కొనక్కర్లా, రాష్ట్రమే కొనక్కర్లా. వీళ్ళు కొనాలనుకునేది ఏంటి రేటు? కనీసం 15,000 రావాలని కోరుకుంటారు. ఎందుకు 20-25 దాకా ఆశించి చివరికి ఇప్పుడు 10-11 వస్తున్న నేపథ్యంలో కొంతన్నా పెంచాలని కోరుకుంటారు. మరి అది ఇస్తారా లేదా? ప్రస్తుతం ఈనాడు జ్యోతి అయితే కనుక అద్భుతం. అసలు చంద్రబాబు గారు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇంకోవైపున వ్యాపారులతో మాట్లాడుతుండడం, వీటన్నిటి వలన పరిష్కారం అయిపోతుంది అన్న కోణంలో రాసుకొచ్చేసారు. సాక్షినేమో అది ఏమీ కావట్లేదన్న కోణంలో రాసేశారు. ఎవరి పత్రికలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా రాసేసినాయి, అవి పక్కన పెట్టేద్దాం. బట్ రేపటి నుంచి కనబడుతుంది కదా, ఇవాల్టి దాకా ఉన్న ధర మీద ఒక 100 రూపాయలు పెంచుకున్నా చంద్రబాబు గారికి ఆ క్రెడిట్ వెళ్తుంది. అదే సందర్భంలో ఇదే రేట్లలో కొంటే బాబు గారికే మైనస్ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.